ఏమని చెప్పి చెప్పరా ఇప్పుడు డైరీ స్కాలర్ మూతి పెట్టేది నిమ్మడం అరా ఏమని చెప్పి చెప్పండి ఏం చెప్పలే చెప్పు ఇంకా బంగశక్కల వీడియోలు నీకేం పని పడలేదు చెప్పురా లైట్లు పోయినాయి లైట్లు చేయించిన ఎలకలు కొరికితే తర్వాత ఆరన్ ఇరిగిపోతే ఆరన్ చేయించిన తర్వాత బ్యాటరీ ఆరన్ పోతే బ్యాటరీ ఆరన్ చేయించిన తర్వాత ఎయిర్ లీక్ అవుతుంటే 2-3 సార్లు బ్రేక్ టచ్ చేసింది ఎయిర్ లీక్ అయితే మళ్ళీ హెయిర్ కూడా పెట్టించే అది లోపల రబ్బర్ అంట హెయిర్ దాంట్లో ఆ రబ్బర్ వేయించిన ఇంకా ఇవన్నీ పంచాయతీలు అయినాయి ఇంకేం చేయమంటారు అంత అయిపోయింది పని ఇంకేం లేదమ్మా ఎంత అయింది ఖర్చు 3000 అయిందమ్మా 3000 అయిందా ఇప్పుడు 3000 రూపాయలు 3000 రూపాయలు పెట్టి బండి పని చేసుకుని వచ్చినావు వినాయక చవితి వస్తుంది 3000 రూపాయలు బండికి అయిందన్నా మెకానిక్ లకు అంతా కలిపి 5000 అయింది కట్నం 5000 రూపాయలు అయింది ఇంత అయింది కదా రేపటి నాడు వినాయక చవితి వస్తుంది అన్ని గుడారాలు వేసిర్రు లక్షలు పెట్టి గుడారాలు వేసుకుంటారు వినాయక తెచ్చి పెట్టుకుంటారు ఖర్చు పెడతారు బండి పట్టుకుంటారు అప్పుడు ఏంది పరిస్థితి బండి పట్టుకుంటే వానికి పుణ్యానికి అయితే ఏం పోను ఒకవేళ పోలీసు కాదు ఖచ్చితం అంటే ఉన్న పేపర్లు చేతిలో పెడతా చేతిలో పెట్టి మరసంగా నా తిప్పలు నేను వస్తా వాడు పలానా తీసుకురా అని చెప్తాడు నేను పోను తర్వాత ఫైన్ ఏమైనా ఉంటే చూసుకుంటా అంతకు మించి ఏం లేదు ఎందుకంటే వాడు చెప్పినట్టు నేను అనుకో నా బండికి వచ్చి 55,000 ఫైనాన్స్ ఉంది ఎవరు కడతారు ఆయన పోలీసు కడతారా కట్టాడుగా కట్టాడు నేను కట్టుకోవాలి నా బుద్ధ నేను దెంగించుకోవాలి అందుకే ఎవరికైనా కిరాయి ఇస్తే పోతా లేకపోతే లేదు ఇప్పుడు వినాయకులు పెట్టిన వాళ్ళకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను ఏం మెసేజ్ ఒక లారీ ఓనర్ గా భయ ఇప్పుడు అక్కడ సందులో నువ్వు యానో పెడతావు బొమ్మని అంటే రివర్స్ 1 కిలోమీటర్ పోవాలి అవసరం అయితే 1/2 కిలోమీటర్ మినిమం ఎంత లేదన్న కిలోమీటర్ రాకుండా 1/2 కిలోమీటర్ అన్న రివర్స్ పోవాలి దాంట్లో పైన ఎట్లుంటుంది తేనీగలు లెక్క ఈ వైర్లు ఉంటాయి ఆ బొమ్మ ఎంతో పెద్దగా ఉండింటది చిన్నగా ఉండదు ఈ బండి వచ్చి 4.4.5 ఫీట్ల హైట్ ఉంటుంది దాని మీద 12 ఫీట్ల గణేషన్ పెడతారు అప్పుడు ఎంత అవుతుంది సార్ 12 ఫీట్లు 16 ఫీట్లన్నర మొత్తం 17 ఫీట్ల హైట్ అవుతుంది ఆ 17 ఫీట్ల హైట్ లో 1/2 కిలోమీటర్ బయటికి తీసుకురావాలంటే మా తల ప్రాణాలు తోకొస్తాయి కాళ్ళు గుంస్తాయి చేతులు గుంస్తాయి అన్ని వినాయకులకు పోయినప్పుడు నేను పడ్డ బాధ చెప్తాను బండి పట్టుకుంటారు నేను వాళ్ళకు మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే మీరు వినాయకులు పెట్టుకుంటారు బాగానే ఉంది పెట్టుకోండి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మీరు వినాయకుని పండుగ వేసుకోండి నో ప్రాబ్లం బండికి 20,000 రూపాయలు ఇస్తే నువ్వు రోడ్డు మీద ఆర్టీఓ దగ్గరికి పోయి బండి ఆపాల్సిన అవసరం లేదు దేనికి నాకు బండి కావాలి సార్ అని చెప్పి పోలీసులు అడుగునే అవసరం లేదు అట్లా 20,000 రూపాయలు కిరాయి పెడితే బండి వస్తుంది 2,000 రూపాయలు డ్రైవర్ బతియాలి ఇంత ఖర్చు పెట్టి నువ్వు తాగుతావు తింటావు పోయేటప్పుడు ఎగురుతావు 1,00,000 రూపాయలు పెట్టి ఎంజాయ్ చేయగలుగుతారు కానీ బండికి 20,000 ఇవ్వాలంటే చాలా బాధపడతారు సమాజం అంతే అందువల్ల మనం అన్న మనకు వర్కౌట్ అయితే ఎవరికి ఇప్పుడు నాకు 4 మెసేజ్ చేశారు కాల్స్ చేశారు అందరికి ఒకటే ప్రైజ్ పెట్టాము అన్న ఎంత అనుకుంటున్నావు 20,000 ప్రైజ్ అయితే కానీ రాలేము మాకు రిస్క్ ఉంటుంది అసలు నిమజ్జనం అంటేనే ఏ డ్రైవర్ రావట్లేదు ఓనర్ కమ్ డ్రైవర్ అయితేనే ఆ పూటకు వాడి అవసరాన్ని బట్టి రిస్క్ పడుతున్నాడు వానికి ఎందుకంటే వాని ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి ట్యాక్సీలు 2 నెలలకు ఒకసారి ట్యాక్సీలు కట్టాలి ఇన్సూరెన్స్లు అంటారు టైర్లు అంటారు రిపేర్లు అంటారు నెలకైతే ప్రతి నెల ఈఎంఐ 55,000 కట్టాలి ఒక బండికి 45,000 కట్టాలి వాని ప్రాబ్లం అలా ఉంది కాబట్టి వెహికల్ నడిచినా నడకపోయినా డ్రైవర్ ఉండని లేకపోయినా వాని బాధలు వాడు పడతాడు ఆ పూటకు అందువల్ల కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది ఓనర్ డ్రైవర్ అంటే రాలేడు అందుకని డ్రైవర్ ఎందుకు రాడు రిస్క్ ఉంటుంది కాబట్టి ఏం తీసుకుంటది పనిలో రిస్క్ అంటే ఇప్పుడు 4 గంటలకు వినాయకుని ఎక్కిస్తారు ఎప్పుడు టైం తెలియదు టైమింగ్ ఉండదు వినాయకుని ఎక్కించినాక ఇప్పుడు ఇట్లా షార్ట్ కట్ లో పోదామని మనం అనుకుంటాం కానీ వాడు ఏం చేస్తాడు అట్లా తిప్పుకోపోతాడు అట్లే రావాలి అంటారు ఎందుకంటే మనకి వెనక ఎంజాయ్ చేయడానికి డీజే కిరాయి పెట్టి తెచ్చుకున్నాడు కదా డీజే కోసం 50,000 ఖర్చు అయినా పెడతాడు 50,000 ఖర్చు పెడతాడు వాడు ఎట్లా తిప్పుకోవడానికి కానీ వాళ్ళు పోలీసులు అయితే లైన్ ఇస్తారు లైన్ ఇస్తారు ఒక్కొక్క లైన్ లో షార్ట్ కట్స్ ఇట్లా అని కొన్ని పనులు ఇట్లా డైవర్ట్ చేస్తే కూడా వీడితే అంటారు పోలీసులు వచ్చి అటవ అని చెప్తాడు అటవ అని చెప్తాడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు మొన్న లాస్ట్ టైం జరిగిన సంఘటన ఏంటంటే రాత్రి సాయంత్రం 7 గంటలకు వినాయకుని ఎక్కిస్తే మళ్ళీ రోజు 4 గంటలకు అన్లోడ్ అయింది వినాయకుడు సాయంత్రం 4 డోర్ తీసుకుంటే డోర్ బెండ్ అయింది ఆర్టీఓ ఎంత రాసింది తెలుసా 3,000 రూపాయలు కిరాయి రాసిండు వీళ్ళు 3,000 ఎందుకైతే డోర్ చేపిస్తేనే 12,000 అని ఎవరు కట్టిస్తారా ఎవడు కట్టియాడు నేను అందు గురించి క్లియర్గా ఏం చెప్తున్నా అంటే వినాయకుని పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోండి కానీ లారీల మీద మాత్రం పడకండి ఇంకొకటి లారీ వాళ్ళకు అయితే ట్రైలర్లకు ఒకటే చెప్పాలనుకుంటున్నా ఈ 8 రోజు నుంచి 10 రోజు వరకు మాత్రం సిటీలకు మాత్రం బండ్లు మాత్రం రావద్దు
ఒకవేళ వచ్చినా కూడా బండ్లే జిరాక్స్లు పెట్టుకోండి. రాకున్నా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కావాలి కాస్తారు. ఇప్పుడు మొత్తానికి అయితే మాత్రం 3 రోజులు హైదరాబాద్ రాకపోవడమే బెస్ట్. లోడ్ వచ్చినా కూడా తీసుకోకుండా హైదరాబాద్ రావద్దు. ఇంకోటి ఈ బండ్లు ఒకసారి చూపించావా? ఈ ఆఫ్ బాడీ బండ్లు మాత్రం ఈ 4 రోజులు లోడింగ్ ఆపుకొని ఇంటి దగ్గర కూర్చున్నా కూడా, ఇంటి దగ్గర కూర్చుంటే ఫైనాన్స్ ఎవరు కడతారు? నీ 4 రోజులు ఇంటికాడ కూర్చుంటే కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నీవు ఆడ పోయి బండి ఆడ పెట్టుకుని డ్రైవర్కి మోకాలు గుంచుతాయి. ఎట్లా పోయా సమాజంలో తిన్నవా అని అడగడు. వినాయకుని బండి కొంటున్నాడు తిన్నవా అని అడగడు, తాగినవా అని అడగడు, లీటర్ మంచిని తెచ్చియ్యారు. వాడు తెల్లారు నిద్రకాయాలి. అవతల పక్క ట్రయల్ వస్తుంటది, ఇతల పక్క ట్రయల్ వస్తుంటది. ఆ పొద్దుగాల కిరాయి కూడా ఒకటి ఇస్తాడు, ఒకటి ఇయ్యాడు. కిరాయి ఇస్తాడు, కిరాయి ఇయ్యాడు. వినాయకుని లోపల వేసిన వరకే వాళ్ళ చేసిన తర్వాత ఎక్కడో దింకపోతారు. చేపలు అనుకున్నట్టు అనుకుంటారు, నైట్ అంతా ఎగురుతారు. ఆ బండి తీసుకుని రావాలి, మళ్ళీ వినాయకుని ఏడ తెచ్చుకున్నాం వాడికి మళ్ళీ వచ్చి వాళ్ళు దింపాలి. వాళ్ళ అయ్యా దండం సామాన్ దించడానికనే 1 గంట పడతాయి. అయ్యా సార్ దండం పెడతా సార్, కాలు మొక్తా సార్, పైసలు ఇవ్వండి సార్ అని అడుక్కోవాలి. అప్పుడు ఒకడు పొద్దున్నే గవర్నమెంట్ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, దయచేసి మీరు మా బండ్లు పట్టుకోకుంటే మేము ఇట్లాంటి అవసరాలు అయితే పడము. వాళ్ళు ₹1,00,000 పెట్టి వినాయకుని తెచ్చుకుంటున్నారు కదా, ఆ ₹1,00,000 ఇంకొక 20,000 పెడితే బండి వస్తుంది. బండి కొనలేరా? వస్తుంది. పోలీస్ స్టేషన్ల దగ్గర మీరు ఎందుకు అంతగానో ఇబ్బంది పడుతున్నారు? మీరు చెప్పడానికి లేదా? మీకు గవర్నమెంట్ కు బాధ్యత లేదా? డ్రైవర్ల మీద ఇట్లా ఫోర్స్ చేస్తే ఎలా ఉంటది అనేది కష్టమేలో మీకు తెలీదా? పోలీస్ ఆఫీసర్స్ కి ఎవరికి తెలియదా? వచ్చి అదే పనికి వచ్చి రోడ్ల మీద మీ ఇష్టంగా మీరు పట్టుకొని అది దాంట్లో ఈఎంఐ ఉందా లేదా చూడరు. కానీ వానికి ఎంత ఓనర్కి ఎంత కష్టం అవుతుందని కూడా మీరు చూడరు. రాసేస్తారు అంతే, పలానా ప్లేస్కి వచ్చేసి మా పిఎస్కి రా, లేదంటే మీకు 10,000 వేస్తాం ఫైన్, 20,000 వేస్తాం ఫైన్ అంటారు. ఒక ఫోటో కొడతారు, 2,000 ఫైన్ వేస్తారు. ఎవడు కడతాడు అవన్నీ? మీ ఇష్టంగా మీ ఇష్టపూర్వకంగా మీరు ప్రవర్తిస్తే మరి మా పరిస్థితి ఏంటి? ఒక ఓనర్ పరిస్థితి ఏంది? అదే దాని గురించి అని చెప్పి వీడియో చేస్తున్నా. నాకు తెలిసి అయితే మాత్రము ఈ పోలీసు వాళ్ళు బండి పట్టుకోవడం మానేస్తే ప్రతి ఒక్కడు వినాయకుని పెట్టినోడు మాత్రం కంపల్సరీ కిరాయి పెట్టి బండి కొనబోతాడు. ట్యాక్సీలు కట్టేది మేమే 2 నెలలకోసారి. బండి రిపేర్లు అయితే లక్షలు దొబ్బించుకోవాల్సింది మేమే. దేవుని దయ మంచిగుండి వెహికల్ మంచిగా నడిస్తే ఏం కాదు. అది నడవకుండా ఆగిపోయినా కూడా నెత్తిన భారమే పడుతుంది ప్రతి నెల. అయితే అది కట్టేది మా బాధ్యత కంపల్సరీ. తీసుకున్నాం కాబట్టి కట్టుకుంటామా విడిచిపెడతామా అది మా ఇష్టం. అది నడవకపోయినా సరే నడిచినా సరే 2 నెలలకోసారి అయితే గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టాల్సిందే. కట్టాంది అయితే రోడ్ మీదకి అయితే రానియరు మమ్మల్ని. మాకు రోడ్ మీద ఫ్రీగా ఏమి విడిచిపెట్టలేదు. వెళ్ళే దేగతో సహా కొనుక్కొనే వెళ్తున్నాం. రోడ్డుకు పైసలు పెట్టి మేము రోడ్ మీద తిరుగుతున్నాం. తిరగకుండా అయితే పైసలు పెట్టకుండా అయితే రోడ్ మీద తిరగట్లేదు కదా. అయినా మా మీద ఎందుకు ఈ బండాలు మొత్తం ఈ భారం మొత్తం మా మీద ఎందుకు వేస్తారు? అయితే ఆ గణేష్ నిలబెట్టుకున్న దేవుడిని నిలబెట్టుకున్నారు వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం. ఆ ఎంజాయ్ చేయడం కోసం దేవుడిని నిలబెట్టుకున్నారు. ₹1,00,000 పెట్టిండ్రు, డీజే కొంటారు 50,000 పెట్టి, ₹1,00,000 పెట్టి బొమ్మను కొంటారు, 50,000 పెట్టి మందు తాగుతారు. వాళ్ళ ప్రెస్టేషన్ వాళ్ళకు ఉంటుంది. మరి ఇతరులని బాధ ఎందుకు? ఒక 20,000 పెట్టి బండిని వెహికల్ని కొనలేరా? అన్నీ ఫ్రీగా రావాలంటే ఎట్లకెళ్ళి వస్తాయి సార్? దయచేసి మా ఓనర్ కమ్ డ్రైవర్లకు కానీ ఒక డ్రైవర్కి కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టకండి. మీరు ఎవరైతే పిఎస్కి వచ్చి మీ దగ్గర నిలబడతారో వాళ్ళ దగ్గర మీరు ఇదే రూల్స్ వాళ్ళ దగ్గర మాట్లాడండి. మా దగ్గర థ్యాంక్ యూ అంతే.